అందరికీ నమస్కారం అండి. శివుడి కుడికాలి బొటనవేలుని పూజించే అచలేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఇంతవరకు మనం ఏ దేవాలయంలో అయినా శివుడిని లింగ రూపంలో పూజిస్తారని మాత్రమే తెలుసు. చాలా తక్కువ ప్రాంతాల్లో శివుడిని విగ్రహ రూపంలో పూజిస్తారు. అయితే అచలగర్లోని అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో మాత్రము శివుడి కుడికాలు బొటనవేలుని పూజిస్తారు. ఈ ఆలయంలో శివుని బొటనవేలికి పూజలు చేయటము పురాణ కాలం నుంచి వస్తుంది. బొటనవేలికి శివుడికిష్టమైన సోమవారము, శివరాత్రి మొదలైన రోజులలో ప్రత్యేకంగా జలాభిషేకం చేస్తారు. అభిషేకం చేసిన తర్వాత ఆ జలాన్ని పరమ పవిత్రమైనదిగా భావించి దానిని ఇళ్లకు కూడా తీసుకెళ్తూ ఉంటారు. కాశీని సందర్శిస్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ అచలేశ్వర మహాదేవ్ ఆలయంలో పూజలు చేసినట్లయితే అందులో సగం పుణ్యం వస్తుందని భక్తులు నమ్ముతుంటారు. అందువల్లనే మౌంట్ ఆబీలోని ఈ అచలేశ్వర్ దేవాలయాన్ని అర్ధకాశీ అని పిలుస్తుంటారు. ఈ దేవాలయానికి పరిసరాల్లో 108 శివుడి దేవాలయాలు ఉన్నాయి. స్కంద పురాణం ప్రకారము భూలోక పర్యటన చేసే సమయంలో ఒకసారి శివుడు ఈ మౌంట్ ఆబూ పర్వతానికి వస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న సాధువులు, స్వామి మీరెప్పుడూ ఇక్కడే ఉంటూ మమ్మల్ని అనుగ్రహించండి అని వేడుకుంటారు. దానికి స్వామివారు, నేను భూలోక సంచారిని, ఒకే చోట ఉండటం కుదరదు. అయితే నా శరీరంలో అతి ముఖ్యమైన అవయవము కాలి బొటనవేలుకు సంబంధించిన గుర్తును ఇక్కడ వదిలి వెళ్తానని చెప్తాడు. ఈ కాలి బొటనవేలును పూజిస్తే నన్ను పూజించినట్లే అని చెప్పి అక్కడి నుంచి శివుడు వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి కాలి బొటనవేలును పూజించే ఆచారం మొదలైంది. ఇంకొక కథనం ప్రకారము ఈ మౌంట్ ఆబూ అర్బుదారణ్యము అని పిలుస్తూ ఉండేవారు. ఈ ప్రాంతము ఎప్పుడూ కదులుతూ ఉండటం వల్ల ప్రజలు ప్రాణులు నశిస్తూ ఉండేవి. ఈ సమస్యను పరిష్కరించడం కోసము శివుడు తన కాలి బొటనవేలుతో తొక్కిపెట్టారని, అందుకే ఇక్కడ శివుడి బొటనవేలును పూజిస్తారని అక్కడ స్థానికులు చెప్తుంటారు. మౌంట్ ఆబీ ప్రాంతంలో తెల్లని పాలరాతితో మలచబడిన అనేక దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న దేవాలయాలలో విమల్ ఆలయము మొదటి జైన తీర్థకుడికి సంబంధించిందని చెప్తుంటారు. అలాగే ఇక్కడ ఉన్న మరొక ప్రాంతము నక్కీ సరస్సు. ఈ సరస్సు ఎప్పుడూ చల్లగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉండే మహారాజా జైపూర్ ప్యాలెస్ సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. మౌంట్ ఆబూ పైభాగాన విష్ణువు యొక్క పాదముద్రలు కూడా ఉన్నట్లు చెప్తుంటారు. ఇక్కడ దుర్గామాత ఆలయము, అంబికామాత ఆలయము, అధరదేవి ఆలయము, దత్తాత్రేయ ఆలయం లాంటి అనేక దేవాలయాలు ఉన్నాయి. మౌంట్ ఆబూకు దగ్గరలో 27 కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ ఉంది. ప్రతిరోజు ఇక్కడ రైళ్ల రాకపోకలు ఉంటాయి. బెంగళూరు, హైదరాబాద్ నగరాల నుంచి వారానికి ఒకసారి మౌంట్ ఆబూకు రైలు సౌకర్యం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.